నమస్తే, వెల్కమ్ టు EV9 నేషనల్ న్యూస్. హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న పటాన్ చెరువు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని స్థానిక సమస్యలను మేయర్ కి వివరించిన కార్పొరేటర్ హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో 113వ డివిజన్ పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కౌన్సిల్ మీటింగ్ లో 113వ డివిజన్ పటాన్ చెరువు పరిధిలోని స్థానిక కాలనీలో ఉన్న పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. పటాన్ చెరువు డివిజన్ ఇంతకు మునుపు చిన్నగా ఉండేదని, కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో నూతన కాలనీలు వెలిశాయని, కొత్తగా వెలిసిన కాలనీలు, అపార్ట్మెంట్లు, నూతన వెంచర్లతో కలిసి నేడు పటాన్ చెరువు డివిజన్ బహుగా విస్తరించిందని తెలిపారు. అయితే పెరిగిన కాలనీలో జనాభాకు సరిపడా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది లేరని, దానివల్ల కాలనీలలో చెత్త తొలగింపు, మురికి కాలువలు, పూడిక తీతలు ఇలాంటి పారిశుద్ధ్య పనులు సరిగా జరగడం లేదని కార్పొరేటర్ మేయర్ కి తెలియజేశారు. ఈ సమస్యను అధిగమించడానికి సిబ్బంది కొరతను తీర్చాలని, నూతన సిబ్బందిని నియమించాలని మేయర్ ని కోరడం జరిగింది. ఇంతకు మునుపు కాలనీలోనే రోడ్లలో స్వీపింగ్ మిషన్లు తిరుగుతూ రోడ్లు ఊడ్చేవని, కానీ ఇప్పుడు మిషన్లు బంద్ అవ్వడం జరిగిందని, మన హైదరాబాద్ జీహెచ్ఎంసీ అతిపెద్ద అభివృద్ధి చెందిన ప్రాంతమని, ట్యాక్సుల రూపంలో భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం అందుతున్నప్పటికీ డివిజన్లో అభివృద్ధి కొరకు కనీస మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు ఎందుకని ఆ సొమ్మును వినియోగించడం లేదని కార్పొరేటర్ మెట్టు కుమార్ మేయర్ ని ప్రశ్నించారు. అక్కడ చెత్త తీపిచ్చే దాఖలాలు ఉన్నాయి. మీరు ఫోటోలు పెట్టమంటే మీ దృష్టికి తీసుకొస్తాం. రోడ్ల మీద నిలబడి ఇది ఎందుకు ఊడంటారా బాబు, మాకు ఇబ్బంది అవుతుంది, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు చెయ్యండి అని అడుగుతున్నాం. చెయ్యట్లేదు. సిబ్బందిని అన్న పెంచండి, లేకపోతే సిబ్బంది లేకపోతే మిషనరీని అన్న ఇవ్వండి అమ్మా. కాలంలో సభ సజావుగా జరగడానికి మా అంత శక్తి సహకారం మేము ఇచ్చినామమ్మా. మేము ఎక్కడ కూడా వెళ్ళాలి. క్వశ్చన్స్ అన్నిటి లోపల కూడా నేను అందరికి ఇస్తున్నాను. శానిటేషన్ లో 10 క్వశ్చన్లు వస్తే సెలెక్ట్ చేసినవి ఉన్నాయి. అంటే మీరు అందరు 150 క్వశ్చన్స్ ఇస్తే నేను 150 క్వశ్చన్స్ ఐ కెనాట్ పుట్ ఇట్ ఇన్ ద ఎజెండా, రైట్? అమ్మ, నేను చెప్పే మాటలు కూడా వినండి అమ్మా ఒకసారి. పటాన్ చెరువు ప్రాంతము చాలా పెద్దది, విస్తీర్ణము పెద్దగా ఉంది కాబట్టి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. నిజంగా ఇక్కడ సభ్యులు చెప్పింది, నిజంగా శానిటేషన్ మీద చెప్పింది అందరికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఒక్కరికి కాదు, ఒక్కరి సమస్య కాదు ఇది. 150 మంది కార్పొరేటర్ల యొక్క సమస్య, శానిటేషన్ సమస్య. వచ్చే వర్కర్లు ఒక 100% వర్కర్లు ఉంటే, ఒక 100 మంది ఉంటే 50 మంది విధుల్లోకి వస్తున్నారు. 50 మంది ఎందుకు వస్తలేరు అని అడిగితే ఏమంటున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటలేదు, లేకపోతే ఆల్రెడీ లీవులు పెట్టుకున్నారు, ఏదేదో కారణాల వల్ల లీవులు పెట్టుకున్నారు, రాలేకపోతున్నారు అని చెప్పడం జరుగుతుందమ్మా. ఆ 50 మంది కూడా నిజంగా మనసు పెట్టి ఎస్ఎఫ్ఎల్ దగ్గర ఉండి, ఎస్ఆర్పిల దగ్గర ఉండి, ఎస్ఎస్ గారి దగ్గర ఉండి చేపిస్తేనేమో ఆ 50 మందితోటి కూడా సజావుగా పని జరగడానికి ఒక ఆస్కారం ఉంటుంది. నువ్వు చూడండి అమ్మా, మీరు రండి, ఒకసారి రండి, మా పటాన్ చెరువుకు రండి, మీరు చూస్తారా రోడ్లేమో బ్రహ్మాండంగా ఇటుకెళ్ళి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తీసుకుపోయి 12 ఫీట్లు ఉన్న రోడ్ను 30 ఫీట్లు వేస్తున్నాం, 40 ఫీట్లు వేస్తున్నాం, రోడ్లు పెంచుకుంటున్నాం, కొత్త రోడ్లు వేస్తున్నాం. కానీ వీటిని మెయింటెనెన్స్ చేసే సిబ్బంది మన దగ్గర లేదమ్మా. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. గత 2 సంవత్సరాల కింద అప్పుడున్న కమిషనర్ గారికి నేను ఒక లెటర్ ఇచ్చిన, అయ్యా మా ప్రాంతం పెద్దగా ఉంది, చాలా కాలనీలు వెలిసినాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడేమో చిన్నగా ఒక పటాన్ చెరువు చిన్నగా ఒక దగ్గర విస్తీర్ణంగా ఉండే, ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం కాలనీలు వెలిసినాయి, మాకు సిబ్బంది కొరత ఉంది, సిబ్బందిని పెంచండి అని మేము 2 సంవత్సరాల కింద కమిషనర్ గారికి ఇస్తే ఇవాళ వరకు దాని మీద చర్య తీసుకోలేరు. నిజంగా వాస్తవానికి కూడా మా వాళ్ళు చెప్తున్నారు, ఆర్సిపురం కార్పొరేటర్ గారు చెప్తున్నారు, ఫోటో చూపిస్తున్నారు ఫోన్లో, చెత్త చెదారం రోడ్ల మీద నిండిపోతుందమ్మా. ప్రజలకు జవాబుదారం మొదలమ్మా. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారిని అడుగుతారు, వాళ్ళు పోయి పారిశుద్ధ కార్మికులను అయితే అడగరు కదమ్మా, మమ్మల్ని అడుగుతారు. మేమేం జవాబు చెప్పాలి? కొన్ని రోజులైతే నిజంగా కార్పొరేటర్ గా ఉండి కూడా రోడ్ల మీద నిలబడి అక్కడ చెత్త తీపిచ్చే దాఖలాలు ఉన్నాయి. మీరు ఫోటోలు పెట్టమంటే మీ దృష్టికి తీసుకొస్తాం. రోడ్ల మీద నిలబడి ఇది ఎందుకు ఊడంటారా బాబు, మాకు ఇబ్బంది అవుతుంది, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు చెయ్యండి అని అడుగుతున్నాం. చెయ్యట్లేదు. సిబ్బందిని అన్న పెంచండి, లేకపోతే మిషనరీని అన్న ఇవ్వండి అమ్మా. స్వీపింగ్ మిషన్స్ ఉన్నాయి, ఎందుకు బంద్ అయినాయి? ఒక 6-7 సంవత్సరాల కిందట స్వీపింగ్ మిషన్ ఊరంతా తిరుగుతుండే. మా ఎంపీ గారు రఘునందన్ రావు గారు ఉన్నారు ఇక్కడ. ఎంపీ గారు కూడా పటాన్ చెరువు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే. మా రఘునన్న అడగండి,
ఒక స్వీపింగ్ మిషన్ మాకు గల్లీలలో తిరిగేది 40 ఫీట్ల 60 ఫీట్ల రోడ్ల మీద స్వీపింగ్ మిషన్ తిరిగేది. ఇవాళ స్వీపింగ్ మిషన్ బంద్ అయింది. ఎందుకు బంద్ అయింది? సరే స్వీపింగ్ మిషన్ బంద్ చేశారు, సిబ్బంది నన్ను ఇవ్వాలి కదమ్మా, సిబ్బందిని ఇవ్వట్లేదు. సేమ్ క్వశ్చన్ మీరు అందరూ అడిగే క్వశ్చన్ మీరు కూడా అడిగి టైం ప్రొలాంగ్ చేసిన ఎవ్రీబడి స్వీపింగ్ మెషిన్స్ అడుగుతున్నారు, ఎవ్రీబడి పెంచమంటారు. దానికి నిజ ఆ ఆఫీసర్స్ ఆన్సర్ ఇవాళ మీరు కార్పొరేటర్, నేను కార్పొరేటర్, నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. కాబట్టి లెట్ us hear from ఆఫీసర్ తో ఇవ్వండి. నో తప్పకుండా నా ఆధ్వర్యంలో అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం కుమార్ గారు. ఎవ్రీబడి నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్క కార్పొరేటర్ కి కూడా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఇదే ప్రాబ్లమ్స్ పదే పదే మనం ఫేస్ చేస్తున్నాం. సో ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ ద ఆఫీసర్స్, వాళ్ళు ఏం తీసుకున్నారు, ఏం డెసిషన్. బికాస్ ఇదే మేము వి విల్ రిపీట్ in standing committee, again in general body. ఇవాళ ప్రతి ఒక్క కార్పొరేటర్ మాట్లాడింది సేమ్ సబ్జెక్ట్. సో ప్లీజ్ అవ్వండి. పోయినాం, కొందరు ఇండోర్ పోయారు. అస్సాంలో ఏం తెలుసుకున్నామమ్మా ఆడికి పోయి? ఇప్పటి వరకు ఆ చర్చ జరిగిందమ్మా? మీరు అడిగిర్రా ఎవరినన్నా ఏం జరిగింది? You sit down, please sit down. I'm not asking you to repeat. Now sit down. Please sit down. I don't want you to raise your hand. I want you to sit down. No, don't be speaking when he's speaking. అస్సాం రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం, ఆర్థికంగా వెనుకబడ్డ రాష్ట్రం. కానీ మీరు రోడ్లు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళని అడగండి కార్పొరేటర్లను, ఎందుకు ఏందమ్మా అమ్మ పాపులేషన్ తక్కువ ఉన్నా గానీ ఆడ ఒక విధానం మంచి ఉందండి. ఒక డివిజన్ అంత ఉంటది, ఒక విధానం మంచిగా ఇందోర్ ఎంత ఉంటది. ఇవాళ మేము కూడా ఇందోర్ విజిట్ చేసాం. The most cleanest city in India, but Indore is one division of Hyderabad city. అమ్మ ఒక విధానం మంచిగా ఉంది అక్కడ, ఆ విధానాన్ని అన్న చూసుకొని మనం నేర్చుకుందాం. ఏందంటే అక్కడ ప్రభుత్వమే ఇంటింటికి రిక్షాని తీసుకెళ్లి ఉచితంగా చెత్తను లేపే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు కూడా. కుమార్ గారు let us compare with the bigger cities than Hyderabad. Let us not compare Assam, Indore అవి కాదు. ఆ సిస్టమ్ మనం చేస్తున్నాం. No, we are also కుమార్ గారు ఇప్పుడు ప్లీజ్ మీరు కాదండి, మీరు చిన్న ప్లేస్ ఇందోర్ ని తీసుకెళ్లి మాట్లాడితే ఇందోర్ ని మీరు ఒక మాట నాది కూడా వినండి ప్లీజ్. ఇందోర్ తో మీరు హైదరాబాద్ సిటీని కంపేర్ చేయకూడదు. వీ షుడ్ కంపేర్ విత్ బిగ్గర్ సిటీస్. వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, బిగ్గర్ సిటీస్ లోపల ఎట్లా గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నారు అది మీరు చూడండి. చిన్న సిటీలో ఇప్పుడు ఒక డివిజన్ లో ఎట్లా కలెక్ట్ చేస్తున్నారో అన్నది ఇట్ డజంట్ మ్యాటర్. మనం పెద్ద సిటీస్ ని కంపేర్ చేసుకుని మీరు చెప్పండి నాకు ఎగ్జాంపుల్. వాళ్ళు ఏమన్నా డిఫరెంట్ చేసి మనం డిఫరెంట్ చేయకపోతే దానికి ఇన్కమ్ కూడా తక్కువనే ఉంటదమ్మా, పెద్దగా ఏమి ఉండదు. ఇది మహానగరం, పెద్ద రాష్ట్రం, పెద్ద గ్రేటర్ హైదరాబాద్ కాబట్టి దీనికి వచ్చే ఆదాయం ఏం తక్కువ వస్తుందా? 1000 కోట్లలో వస్తుంది కదమ్మా, 6-7 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇక్కడ నుంచి. మరి ఏం చేస్తున్నట్టు? ఆడ చిన్న సిటీకి అయితే తక్కువనే. మీరు అడిగిన క్వశ్చన్ కి ఐ థింక్ రఘు ప్రసాద్ గారు యూ నీడ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్ దట్ every corporator has asked. I'm not please about the vacancies. చాలా vacancies ఉన్నాయి.